కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మంత్రికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సత్య ప్రమాణాలకు నిలవైన వినాయక స్వామిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని మంత్రి అన్నారు. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో 190 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పోలీస్ పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనకు తెలుసు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అంటేనే ప్రమాణాలకి మారుపేరు. ఇక్కడ ఏదైనా ఒక ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పకూడదు అని చెప్పి ఒక గట్టిగా నమ్ముకునే ఒక వ్యవస్థ ఇది. అదేవిధంగా వరసిద్ధి వినాయకుడి దగ్గర ఏ కోరిక కోరినా కూడా కంపల్సరీగా నెరవేరుతుంది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ టెంపుల్ తాలూకా అభివృద్ధి కూడా లాస్ట్ ఇంచుమించుగా 50-60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా నిజంగా అదృష్టవంతుడు మా ఎమ్మెల్యే మురళి. తన ఆధ్వర్యంలో ఈరోజు టెంపుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాణిపాకం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగడం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు డైరెక్ట్గా ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు టీటీడీ వాళ్ళు ఇచ్చిన మనకి 25 కోట్ల రూపాయలు పెట్టి ఒక మనకి కళ్యాణ మండపాలు కట్టడం కానీ, ఆల్రెడీ టెంపుల్ దగ్గర నుంచి ఒక 15 కోట్ల రూపాయలు పెట్టి సుమారుగా 100 గదులు నిర్మాణం జరగడం కానీ, అంటే ఓవరాల్గా కాణిపాక దేవాలయానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడే అడిగాను నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మా ఎమ్మెల్యే గారిని ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి అని. సుమారుగా 190 సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో ఈరోజు కాణిపాకం దేవాలయం కూడా ఉంది. కాణిపాకం ఇక్కడ అంటే మనకి ఇక్కడ దాన్ని నిజరూపం ఉంటుంది, కాణిపాకం నిజరూపం ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రమాణాలు కూడా చాలా ఎక్కువగా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ టెంపుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యతతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా అంతే కట్టుదిట్టంగా చేయడం జరిగింది. ఈరోజు కాణిపాకం దేవాలయంలో సీసీటీవీ కెమెరా పర్యవేక్షణ కాకుండా వాటిని ఏఐ కన్వర్షన్ చేసి ఎవరైనా దొంగలు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఇటు లోపలికి వచ్చినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు కానీ, ఎవరైనా ఎటువంటి ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి కానీ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఏఐ కన్వర్షన్ కూడా చేస్తున్నారు. ఓవరాల్గా వరసిద్ధి వినాయకుని తాలూకా అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరి మీద కూడా మనస్ఫూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.